హలో అండి, అందరికీ నమస్కారం. మీ ముందుకు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూసినట్టయితే నీమ్స్ అనే ప్రాజెక్ట్ మనందరికి తెలిసిన విషయమే. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది 12,635 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కలిగి ఉంది మొత్తం కూడా. అయితే మొదటగా ఫస్ట్ ఫేజ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఫస్ట్ ఫేజ్ లోనే హుండాయ్ కంపెనీ, బేమ్ టెక్నాలజీ, టైటన్ ఎలక్ట్రానిక్ కంపెనీ, తర్వాత మహేంద్ర కంపెనీలకు ల్యాండ్ కేటాయించడం అనేది జరిగింది. అయితే ఈ మెయిన్ గేట్, ఈ నీమ్స్ అనే మొత్తం కూడా మెయిన్ అడ్మిన్ బ్లాక్. ఇది అడ్మిన్ బ్లాక్ నుంచి మన ఉద్యోగి చివరస్త వరకు 100 ఫీట్ రోడ్ అనేది కొత్తగా ప్రారంభించడం అనేది జరిగింది. ఇది చూస్తున్నారు కదా, మ్యాప్ లోని ఎల్లో కలర్ మొత్తము 100 ఫీట్ రోడ్. ఇది ఈ 100 ఫీట్ రోడ్ కి ఒక 500 మీటర్ల దూరంలోనే మన క్యాపిటల్ పార్క్ వెంచర్ అనేది ఒక అద్భుతంగా మనకు డిటిసిపి అప్రూవర్ తోటి మన ముందు ఉంది. సో ఫ్రెండ్స్, మనం అందరం చూస్తూ ఉన్నాం, నీమ్స్ పేరు మీద అనేక మంది ఈ 40 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు కూడా నీమ్స్ పేరు మీద చెప్పి ఓపెన్ ప్లాట్స్ అమ్మడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఫ్రెండ్స్, మనకు గమనిస్తున్నట్టయితే నీమ్స్ కి సరౌండింగ్ లోనే ఒక 1 కిలోమీటర్ సరౌండింగ్ లోనే మన ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ ఒక్కసారి గనక ఒక కంపెనీ గనక ప్రారంభం అవుతే ఇక్కడ ఖచ్చితంగా రెసిడెన్షియల్ కి మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనము కన్స్ట్రక్షన్స్ కనుక మనం చేసి రెంట్ అనేది కూడా మనకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్కి చాలా అతి తక్కువ సమీపంలోనే మనకు నీమ్స్ అనేది ఉంది. నీమ్స్ పక్కనే మనం వెంచడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు 25 కిలోమీటర్స్ మనం బిదర్ ఎయిర్పోర్ట్ మనము వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ ఫ్రమ్ నీమ్స్ నుంచి జైరాబాద్ రైల్వే స్టేషన్ అనేది మనకు ఉంది. మనకు తెలుసు, ఈ స్మార్ట్ సిటీ 5 లక్షల ఉద్యోగాలు రాబోతా ఉంది ఒక రాబోయే 5 సంవత్సరాల్లో. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత కొన్ని లక్షలాది మంది జనాభాకి రాబోతుంది. కాబట్టి దీన్ని స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. సో దాంట్లో భాగంగానే బుల్లెట్ ట్రైన్స్ కూడా మనకి ఇక్కడ పాయింట్ ఇవ్వడం అనేది జరిగింది జైరాబాద్. సో భారత్ అమృత్ స్కీమ్ లో కూడా దీన్ని రైల్వే స్టేషన్ పెట్టి డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కి మంచి అనువైన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్యాపిటల్ పార్క్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అప్కమింగ్ 1 year 2 years లో మంచి పెద్ద ఎత్తున రిటర్న్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీరు ఎంబడే ఈ ప్లాట్ బుక్ చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.